నమస్కారం. ఈ విశ్లేషణలో మహాదేవుని తత్వంలో దాగి ఉన్న అత్యున్నత సమానత్వం గురించి మనం లోతుగా తెలుసుకుందాం. నేటి సమాజం హోదా సంపదల వెంటే పరిగెడుతోంది కదా, కానీ మన ప్రాచీన గ్రంథాలు ఒక అద్భుతమైన సరికొత్త మార్గాన్ని చూపుతున్నాయి. పరమశివుని సన్నిధికి చేరితే చాలు, అక్కడ ధనికుడు పేదవాడు అనే భేదమే ఉండదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఈ లోకం ధనం, కులం, రూపాన్ని కులమానంగా తీసుకుంటుంది. కానీ ఆ మహాదేవుడు కోరుకునేది కేవలం స్వచ్ఛమైన ప్రేమ, భక్తి మాత్రమే. సమాజం వద్దు అని గెంటివేసిన అభాగ్యులకు సైతం నేను ఉన్నాను అనే అభయమిచ్చి ఆశ్రయం కల్పించే దేవుడు ఆ పరమశివుడు. అందుకే ఆయన భోళాశంకరుడు అయ్యాడు. అపారమైన ప్రేమను పంచే ఆ దేవాది దేవుడిని కరుణాసాగరుడు అని పిలవడం వెనుకున్న అసలు కారణం ఇదే. ఇక్కడ లౌకికమైన అంతరాలు అస్సలు పనిచెయ్యవు. ఈ అద్భుత తత్వం ప్రకారం సింహాసనంపై ఉన్న రాజుకైనా భిక్షగాడికైనా స్థానం ఒక్కటే. ఆ మహాదేవుని పాదాల చెంత చేరగానే మనిషిలోని అహంకారం పూర్తిగా కరిగిపోయి అంతరాలు మాయమై కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే మిగులుతుంది. ఈ మూల గ్రంథం చెబుతున్నది ఒక్కటే: సమత్వమే శివత్వం. అంటే ఎటువంటి వివక్ష లేని సంపూర్ణ సమానత్వమే శివుని అసలైన తత్వం. అనంతమైన కరుణే ఆయన స్వభావం. ఎలాంటి షరతులు లేకుండా అందరినీ తనవారిగా అక్కున చేర్చుకోవడమే ఆ మహాదేవుని అసలైన మహిమ. చివరగా ఒక చిన్న ప్రశ్న ఆలోచిద్దాం. నిజమైన భక్తికి సమానత్వం అవసరమైనప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మనం అహంకారాన్ని ఎలా వదిలించుకోగలం?